मरकज़ और रियासत में कांग्रेस के उम्मीदवारों को कामयाब बनाने के सिलसिले में पीसीसी चीफ वज़ीर आला तेलंगाना रेवंत रेड्डी काफ़ी मसरूफ़ हैं। गुज़िश्ता चंद दिनों से रेवंत रेड्डी चेवड़ला, निज़ामाबाद व दीगर हल्के पार्लिमान में जलसे आम, कॉर्नर मीटिंग्स व दीगर में शरीक रहे। जगह जगह उनका प्रतिपाक खैर मकदम किया जा रहा। जलसों रैलियों में कांग्रेस कायदीन और कैडर की जानिब से घर घर पहुँच कर कांग्रेस पार्टी के मैनिफेस्टो को पेश करते हुए कांग्रेस पार्टी के पार्लिमानी उम्मीदवारों के हक़ में राय आमा को इस्तवार करने की हर मुमकिन कोशिशें की जा रही। पीसीसी चीफ वक्तन फ़ौक्तन पार्टी आला कायदीन के हमरा जायज़ इजलास में मुशावरत और मुस्तक़बिल के लाए अमल को तरतीब देकर कैडर को तशहीरी मुहिम को बड़े पैमाने पर अंजाम देने की हिदायत दे रहे हैं और उसे फ़रोग़ देने, उसत इख्तियार करवाने की सिम तवज्जो मबजूल करवा रहे हैं। दूसरी जानिब कांग्रेस कैडर नए जोश जज्बे के साथ तशहीरी मुहिम को बामे उरूज पर पहुँचाने में मसरूफ़ है। चुनांचे पार्लिमानी इलेक्शन के तनाजुर में रेवंत रेड्डी का शेड्यूल ज़रूरत के मुताबिक तश्कील दिया जा रहा है। MP सेगमेंट्स के मुताबिक आज खम्मम के कोत्तागुड़म, महबूबनगर, सिकंदराबाद, मशीराबाद का दौरा करने वाले हैं। सुबह 11 बजे कोत्तागुड़म जनजात्रा सभा में शिरकत करेंगे। शाम 5 बजे महबूबनगर में मुनक़िदा कार्नर मीटिंग में हिस्सा लेंगे। 6:30 बजे सिकंदराबाद में कार्नर मीटिंग और शाम तकरीबन 7 बजे मुशीराबाद की कार्नर मीटिंग में पार्टी उम्मीदवारों के हक़ में तशहीरी मुहिम चलाएँगे। पीसीसी चीफ ने अवाम उन्नास से अपील की कि वो कांग्रेस पार्टी के उम्मीदवारों को वोट देकर भारी मेजॉरिटी से कामयाब बनाएं। మీరు అనుకున్న దానికోసం కొట్లాడతారు। అందుకే నేను ఎప్పుడు కూడా ఖమ్మం జిల్లా రాజకీయాలలో ఎక్కువ తల దూర్చకుండా దగ్గరగా ఉన్నట్టే ఉండి దూరంగా ఉండి నమస్కారం పెడుతుంటాను। ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఢిల్లీ పెద్దలు చెప్పిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలు ఉంటే నువ్వు 22 జిల్లాలకే ముఖ్యమంత్రివి, ఖమ్మం జిల్లాలో మాత్రం ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళకు వాళ్ళే నాయకత్వం వహించుకుంటారు, వాళ్ళకు వాళ్ళే పార్టీని గెలిపించుకుంటారు। మనం వాళ్ళకు సహకరించాలి తప్ప మనం వాళ్ళ విషయంలో ఎక్కువ కలగజేసుకోవద్దని ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పింది ఈనాటికి నాకు గుర్తుంది। ఎందుకంటే నేను ఒకసారి కాంగ్రెస్లో చేరిన తర్వాత ఢిల్లీలో పెద్దల్ని అహ్మద్ పటేల్ గారిని కలవడానికి పోయినప్పుడు నాకు ఈ విషయాన్ని గుర్తు చేసింది। అందుకే మిత్రులారా, ఈ ఖమ్మం జిల్లా చైతన్యవంతమైన జిల్లా, ఈ ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు ఒక దిక్సూచి, రాబోయే మార్పును, జరగబోయే పరిణామాలను ముందుగానే గుర్తించి ఈ దేశ ప్రజలకు ఏది మంచిదో ఆ రకమైన నిర్ణయం చేయడంలో మీరందరూ కూడా దిట్ట। అందుకే మిత్రులారా, నిన్నగాక మొన్న చంద్రశేఖరరావు వచ్చిపోయింది మీ దగ్గరికి। ఆయన పాపం నామ నాగేశ్వరరావు గారిని బకర చేయడానికి, ఆయన చెవులో పువ్వు పెట్టడానికి ఆయన చెప్తున్నాడు, వచ్చేది సంకీర్ణమే, సంకీర్ణంలో నామ నాగేశ్వరరావు గారిని మంత్రిని చేస్తా అని। నేను అడుగుతున్న, ఏ సంకీర్ణంలో చేరుతావు? మా కాంగ్రెస్ పార్టీ ఆ ఇంటి మీద కాకిని ఇంటి మీద కూడా వాళ్ళనియదు, మా కార్యకర్తలు ఊరుకోరు। టిఆర్ఎస్ కాకి కాంగ్రెస్ ఇంటి మీద వాళ్తే అక్కడికక్కడనే మా కార్యకర్తలు కాల్ చేస్తారు। ఇక మిగిలింది బీజేపీ కదా, నువ్వు చేరబోయేది బీజేపీనే కదా చంద్రశేఖరరావు, మేము అదే కదా చెప్పింది, మొదటి నుంచి మేము చెప్తున్నది, మొదటి నుంచి నువ్వు ఆచరిస్తున్నది। 2014 నుంచి 2023 వరకు 9.5 సంవత్సరాలు చంద్రశేఖరరావు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చినప్పుడు, నోట్ల రద్దు చేసినప్పుడు, జీఎస్టీ బిల్లును తీసుకొచ్చినప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టాన్ని చేసినప్పుడు, సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ను పొందుపరిచినప్పుడు, యూనిఫామ్ సివిల్ కోడ్ తెచ్చినప్పుడు, ప్రతి సందర్భంలో ఇక్కడ కారు గుర్తు మీద ఓటు వేయించుకొని ఢిల్లీలో కమలం గుర్తుకు తాకట్టు పెట్టిన చరిత్ర చంద్రశేఖరరావుది। ఇవాళ కూడా ఈ తెలంగాణలో గూడు పుటాని జరుగుతుంది। అంతర్గతంగా ఒక అవగాహనతోటి కాంగ్రెస్ పార్టీని గెలవకుండా అడ్డుకోవాలని